ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం జరుగుతున్న తరుణంలో అమెరికాకు సంబంధించిన F-15 అండ్ F-18 యుద్ధ విమానాలు మొత్తంగా 3 వరకు కువైట్లో కూలిపోయాయి. ఈ విషయాన్ని కువైట్ ప్రభుత్వంతో పాటు అమెరికా సైతం ధృవీకరించింది. సో యుద్ధం అన్న తర్వాత ఈ విధంగా యుద్ధ విమానాలు కూలిపోవడం చాలా సాధారణంగానే జరుగుతుంది. అంతిమంగా ఏ దేశం విజయం సాధించింది అన్నది మాత్రమే మనం బేరీజు వేసుకోవాలి. అదే మనం మన దేశంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ను ఒక్కసారి పరిశీలన చేస్తే మనం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేసి వెంటనే వెనక్కి వచ్చేసాం. దీనిపై మరుసటి రోజు ఉదయాన్నే కాంగ్రెస్ తో పాటు చైనా, అమెరికన్ వార్తాపత్రికలు పెద్ద ఎత్తున విష ప్రచారం చేసేసాయి. భారత్ కు సంబంధించిన రఫేల్ ఫైటర్ జెట్లు పూర్తిగా కూలిపోయాయి, మొత్తంగా 5 వరకు పేలిపోయాయి అనే విధంగా పెద్ద ఎత్తున అబద్ధపు ప్రచారాన్ని చేశారు. మన దేశ విపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ అయితే ఏకంగా మన దేశం చాలా నష్టపోయింది, మోదీ ఈ విషయాలను వెల్లడించడానికి భయపడుతూ ఉన్నారు, మన దేశం పాకిస్తాన్ కంటే ఎక్కువగా లాస్ అయ్యింది అనే విధంగా ఆయన మాట్లాడారు. దీన్ని బట్టి చూసుకుంటే విదేశీ విపక్ష నాయకులకు మన దేశంలో ఉన్న విపక్ష నాయకులకు ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు.